ఇందిరాభవన్లో ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనేకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఒక్కసారి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా రివ్యూ చేసుకుంటే చంద్రబాబు గారి ఏడాది పాలన వారి ఘన కార్యాలు చూతము రారండి ఎంత ఘనంగా ఉన్నాయో. ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల సందర్భంగా ప్రసారం చేసినటువంటి అడ్వర్టైజ్మెంట్లను వారు ఎన్నికైన నెల లోపల వెబ్సైట్ నుంచి తొలగించినారు. వారు ఇచ్చినటువంటి 600 హామీలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వారిప్పుడు బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. నేను రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు ఇచ్చినానని. అదే నిజమైతే రాష్ట్ర 23 జిల్లాలకు ఒకే మేనిఫెస్టో ఉండవలసింది. కానీ తెలంగాణకు వారు వేరే మేనిఫెస్టో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కు సపరేట్ మేనిఫెస్టో ఇష్యూ చేసినారు. అది కూడా మార్చి 31వ తేదీ, ఏప్రిల్ 9వ తేదీ ఎన్నికల కమిషన్కు కూడా అవి వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పారు. ఈ విధంగా రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు అన్ని వర్గాల వారిని ముంచినారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈ ఏడాది కాలంలో 1,00,000 ఉద్యోగాలను తీసివేసినారు. ఒక ఏడాది పూర్తి అయినా ఒక మైనారిటీకి కానీ ఒక గిరిజనుడికి కానీ మంత్రి పదవిలో, మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అనేకమైనటువంటి కార్యక్రమాలకు మంగళం పలికినారు. అందులో ఎస్సీ ఎస్టీ సప్లాన్ను పూర్తిగా నీరుగారుస్తా ఉన్నారు. ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి పేర్లకు, పథకాలకున్న పేర్లను మార్చినారు. అసలైనటువంటి స్మగ్లర్లను మానేసి పేద వర్గాలు, అట్టడుగు వర్గాల ఉన్నటువంటి కూలీలను 20 మందిని బూటకపు ఎన్కౌంటర్ చేసినారు. ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా అడ్వాన్స్ అయిపోయినారు వీరు. ప్రభుత్వ కార్యాలయాల్లోనే రాజకీయ ప్రత్యర్థులను చంపిస్తారు. ఒక కేంద్ర మంత్రి సిఫారసుతో ఒక యాంకర్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ద్వారా కమ్యూనికేషన్ అడ్వైజర్గా నియమించుకొని ప్రైవేట్ విమానాలు, విదేశాల పర్యటనలు, అడ్వర్టైజ్మెంట్ల కోసం 1,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కాలంలో ఖర్చు పెట్టారు. పేదవాడికి ఒక్క ఇల్లు ఇవ్వలేకపోగా లక్షల ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు కాంగ్రెస్ హయాంలో కట్టుకున్నటువంటి వాటికి బిల్లులు ఇవ్వకపోగా తన సొంత ఇంటిని కట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. క్యాంప్ ఆఫీస్కు, అద్దె ఇంటికి, 3 చోట్ల క్యాంప్ ఆఫీసులకు కోట్ల రూపాయలు తగలేస్తా ఉన్నారు. 12 లక్షల పెన్షన్లను తొలగించినారు. 1 కోటి మందిని తెల్ల కార్డుల నుంచి తీసివేసినారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్ర పునర్విభజన. ఏడాది చంద్రబాబు పాలనపై, టీడీపీ ప్రభుత్వ పాలనపై ఏపీసీసీ చీఫ్ రఘువీర నిరసన తెలియజేస్తూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అంతకుముందు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోని చించి చెత్తబుట్టలో వేశారు. 600 హామీలకు సంబంధించి ఇప్పటివరకు ఒకటి కూడా పూర్తి చేయలేదని, ఏదైతే అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారో ఎన్నికలకు ముందు వాటిని వెబ్సైట్లో తొలగించారని విమర్శిస్తూ